హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ పలావ్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పలావ్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సూపర్ కాంబినేషన్ అనమాట, పలావ్ విత్ చికెన్ కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను కదా, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పలావ్ సరుకులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఈ మసాలా సరుకులన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే హోమ్మేడ్ నేను చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వేయడం వల్ల పలావ్కి ఇంకా మంచి టేస్ట్ అండ్ కలర్ వస్తుందండి. మీరే చూస్తారు కదా, మంచి కలర్ వస్తుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత మనం వాటర్ ఏమి వేయకుండా అలాగే మనం హై ఫ్లేమ్లో ఇలా తిప్పినట్టయితే మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా, ఇంకా అదే కొలత. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా నేను తీసుకున్నాను, చూస్తున్నారు కదా, ఎసరైతే కాగిపోయింది. ఇప్పుడు నేను బియ్యం అయితే దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. అంతే, బియ్యం యాడ్ చేసేసి మనం ఇప్పుడు ఏమైనా ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడు వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటామే, అంతే. ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేది. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసేసి కొంచెం సేపు అలాగా మగ్గనిస్తే మనకి యమ్మీ పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో దీని కాంబినేషన్ చికెన్ కర్రీ అని చెప్పాను కదా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్గా నేను సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా తినేసాను. మీరు కూడా ఈ సండే కంపల్సరీ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈలోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.